తెలుసు. కానీ అప్పటికి ఐగుప్తులో యోసేపు ఉన్నాడు. అంటే యాకోబు కుమారులని లెక్కట్టినప్పుడు 12 మంది అంటున్నామే కానీ, అంటే యాకోబుతో వచ్చినటువంటి వారు 11 మంది ప్లస్ యాకోబు. కానీ 12 మంది యాకోబుతో కలుపుకుంటే 12 మంది అంటున్నామే కానీ, అక్కడ వీళ్ళందరూ కూడా 70 మంది ఉన్నారు కదా, ఆ 70 మంది కూడా యాకోబు సంతానమేనా? యాకోబుకి చెప్పాలంటే సంతానం ఎంతమంది అంటే 12 మంది. 12 మంది వారి కుటుంబ కానీ ఈ సభ్యులు. 70 మంది లెక్కలు ఎలా వచ్చిందని మనం చూడబోతున్నాం. కానీ ఈ వ్యత్యాసం కలిగినటువంటి కార్యాలు చూపిస్తుంది. 70 మంది అని, 60 అని, 68 అని, 73 అని, 75 అని పలు రకాల సంఖ్యలు కనబడుతూ ఉన్నా అది దానిని మనం ఎలా తీర్మానించాలో అది నాకైతే అర్థం కాలేదు. ఈ 70 మందికి మాత్రం ఈ 70 మందికి కావాలంటే మనం లెక్కలు కట్టొచ్చు. అంటే 2వ వచనంలో యాకోబు గర్భమున పుట్టిన వారందరూ ఎంతమంది అంట? 70 మంది. అప్పటికే యోసేపు కుమారులు ఎక్కడ ఉన్నారంటే ఐగుప్తు దేశంలోనే ఉన్నారు. సరే, ఇప్పుడు ఈ 12 మంది ఉన్నారు, ఈ 11 మంది లేక యోసేపుతో కలుపుకుంటే 12 మంది ఉన్నారు కదా, యాకోబుకి ఎంతమంది సంతానానికి అన్నారో చూద్దాం. యాకోబుకి ఎంతమంది స్త్రీలు సంతానానికి అన్నారంటే 4 ఉన్నారు. మరి లేయా దాసి, రాహేలు దాసి. కానీ వీళ్ళందరిలో హయ్యెస్ట్ గా పిల్లలు కన్నది ఎవరంటే లేయానే. లేయ ఎంతమందిని కన్నది? ఆరుగురిని కన్నది. మిగిలిన వాళ్ళందరూ ఇద్దరేసి 6 కన్నారు. అంటే యాకోబుతో కలిసి వచ్చినటువంటి వారు వీళ్ళు మొత్తం ఎంతమంది ఐగుప్తులోనికి వచ్చారంటే 70 మంది అని చూసాం. కానీ ఇక్కడ వీళ్ళు నిర్గమకాండం యొక్క మొదటి వచనాలు దాదాపు 430 సంవత్సరాలు నాటివంట. అంటే 1వ వచనం ఎప్పటిదంట? 430 సంవత్సరాలు నాటిది. ఆదికాండం 17వ అధ్యాయం 13 నుండి 14 16వ వచనం. అంటే అబ్రహాముతో చెప్పినటువంటి వాగ్దానం లేక నిబంధన ఇది. అబ్రహాం ఏ దేశంలో ఉన్నాడు? కనాను దేశంలో ఉన్నాడు. అంటే నువ్వు ఏ దేశమందు పరదేశిగా ఉన్నావో, పరవాసిగా ఉన్నావో ఆ దేశాన్ని మీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 13, 14, 16వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశ వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. మీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదురు. అమోరీల అక్రమం ఇంకానూ సంపూర్ణం కాలేదు గనక ఈ 4వ తరం వారు అక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకొనమని అబ్రహాంతో చెప్పాడు. అంటే ఎన్ని తరముల తర్వాత వీళ్ళు మరలా కనాను దేశంలోనికి రాబోతున్నారు? 4వ తరం. మరి ఆ 4వ తరం ఎవరు? అబ్రహాంతో నిబంధన చేస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాంని విడిచిపెడదాం. ఈశాకు, యాకోబు పిల్లలు. మరి యాకోబు పిల్లలైనటువంటి 12 మంది మరలా కనాను దేశంలోకి రాబోతున్నారా? వాళ్ళు రారు, ఐగుప్తులోనే చనిపోతారు. యోసేపు తోబుట్టులందరూ ఐగుప్తులోనే చనిపోతారు. కానీ ఆ 12 మంది సంతానం కనాను దేశంలోనికి రాబోతుంది. అర్థమైందా? అంటే అక్కడ మనం ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం గాని 14వ వచనంలో గాని 400 ఏళ్ళు వీళ్ళు శ్రమ పెడతారు. మరి ఎన్నో తరం వారు వచ్చి చేరుతారట? 16వ వచనంలో 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చిదరని
అబ్రహాంతో చెప్పాడు. ఇప్పుడు అబ్రహాం ఎక్కడ ఉన్నాడంటే కనాను దేశంలో ఉన్నాడు. అబ్రహాంని విడిచిపెట్టి 4వ తరం రాబోతుందంటే ఆ తరాన్ని మనం ఎలా లెక్క కట్టొచ్చు? ఇసాక్, యాకోబ్ కుమారులు 12 మంది. యాకోబ్ కుమారులు రాబోతున్నారు. ఇందులో ఏదైనా ప్రశ్న ఉంటే అడగొచ్చు. 12 మంది అంటే యాకోబు కుమారులు పోయారా కనాను దేశానికి? యాకోబు కుమారులు పోలేదు. యాకోబు కుమారులు పోలా. యాకోబు కుమారులు పోయారు. యాకోబు కుమారులు ఏమైపోయారు? అరణ్యంలో ఐగుప్తులోనే చనిపోయారు. ఇంకా తర్వాత చూస్తాం 8-9 వచనాల్లో యోసేపు సహోదరులు గాని చనిపోయారు. తర్వాత యోసేపు అంటే ఈ 12 మంది సంతానాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆ 4వ తరం. అర్థమైందా? ఓకే. అబ్రహాం వదిలిపెడదాం. ఈసాకు 1, యాకోబు 2, యాకోబు కుమారులు 3, యాకోబు మనవులు 4. ఆ 4వ తరం వారి చేరారు. కానీ యాకోబు యొక్క కుమారులు చేరలేదు. యాకోబు కుమారులు ఏమైపోయారు? 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. 400 సంవత్సరాలు జీవించిన వారు ఉన్నారు ఆ కాలంలో? యాకోబు జీవించిన కాలంలో 400 సంవత్సరాలు జీవించినటువంటి వారు ఎవరూ లేరు. అంటే 11 మంది యాకోబుతో పాటు వచ్చారు ప్రారంభంలో 1వ అధ్యాయం 1-2 వచనాల్లో. అప్పుడు యాకోబు కుమారులు ఉన్నారా? అప్పటి నుండి 400 సంవత్సరాలు తిరిగి చూసేసరికి ఆ యాకోబు కుమారులు ఎవ్వరూ కూడా లేరు. 12 మంది లేరు యోసేపుతో కలిపి. తర్వాత వారి సంతానం వచ్చింది. వారి సంతానాన్ని బయటికి తీసుకొచ్చి వారిని కనాను దేశంలోనికి ప్రవేశపెట్టారు. ఆదికాండం అపోస్తుల కార్యం ఇదే కార్యాన్ని మాట్లాడుతున్నాడు స్టెఫను కూడా. అపోస్తుల కార్యం 7:6లో అయితే దేవుడు అతని సంతానం అన్ని దేశమందు పరవశులందరనియు ఆ దేశస్తులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురని చెప్పాను. అంటే అన్య దేశమందు పరవాసులు అవుతారనేది ఆ అన్య దేశం ఏమిటి? ఐగుప్తు దేశం. ఐగుప్తులో వారు ఎన్ని సంవత్సరాలు దాస్యత్వానికి లోబడి ఉన్నారు? 400 సంవత్సరములు. అబ్రహాంతో కూడా అదే మాట అన్నాడా? 400 సంవత్సరాలు. ఓకే. అబ్రహాంతో ఏమన్నాడు? అదే సేమ్. ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనంలో చూసాం. 400 సంవత్సరములు వారు 400 ఏళ్ళు వీళ్ళని శ్రమ పెట్టుదురు, ఎవరికి పరిపూర్ణము కాలేదు కనుక 4 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. మరి అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 6వ వచనంలో స్టెఫను మాట్లాడుతున్న మాట ఎవరి మాటలంటే దేవుడు అబ్రహాంతో చెప్పిన మాటలే పలికాడు. వాళ్ళు ఆ దేశానికి వారు ఏ దేశంలో దాసులుగా ఉన్నారంటే మనకు తెలిసిందే చరిత్ర. ఐగుప్తు దేశంలో వారు దాసులుగా ఉన్నారు. మరి ఎన్ని సంవత్సరాలు? అబ్రహాంతో దేవుడు అనేది 400 సంవత్సరాలు. స్టెఫను కూడా 400 చెప్తున్నాడు. కానీ వాళ్ళు బయటకు వచ్చిన నాటికి 430 సంవత్సరాలు. అక్షరార్థంగా చెప్పేటప్పుడు టూకీగా దేవుడు చెప్పేశాడు. అదే మాటను తీసి స్టెఫను చెప్పాడు. కానీ అక్షరార్థంగా వాళ్ళు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన నాటికి ఎన్నో సంవత్సరములు వాళ్ళు బయటకు వచ్చారు? 430 సంవత్సరముల తర్వాతే వారు బయటకు వచ్చారు. అప్పుడు 14 కూడా ఆ తీర్పును కూడా చెప్తున్నాడు. వాళ్ళు ఐగుప్తులో నుండి బయటకు వచ్చేటప్పుడు ఎలా వస్తారంట? ఆదికాండం 15వ అధ్యాయం 14లో నేను తీర్పు తీర్చుదును, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. మరి ఆస్తితో వచ్చారా ఐగుప్తులో నుండి? వచ్చారు. తన పొరుగు వాణి దగ్గర బంగారాలు తీసుకున్నారు. మీరు బయలుదేరండి, మీకు ఏం కావాలి ఇస్తామని వాళ్ళే సాగనంపారు. అంటే దేవుడు చెప్పిన మాట నెరవేర్చ కనబడుతుంది అక్కడ. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలా, ఏంటంటే ఆదికాండం కథ ఎక్కడ ముగిస్తుందో అక్కడ నుండే నిర్గమకాండం కూడా ప్రారంభించబడుతుంది.
ముగింపే నిర్గమకాండం ప్రారంభం. ఆదికాండం 46వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో చదువుదాం. అంటే యాకోబు తన పిల్లల్ని తీసుకుని ఐగుప్తులోనికి వచ్చిన సందర్భాన్ని గురించి చూస్తూ ఉన్నాం. ఆదికాండం 46 1 నుండి 7. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతా తీసుకొని ప్రయాణమై బేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఈశాకు దేవునికి బలి అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనమునందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు 3వ వచనంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తులకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. అంటే అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన ఇదే, ఇషాకుతో చేసిన నిబంధన ఇదే, చివరికి యాకోబుతో కూడా ఇదే అంటున్నాడు, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను. 4వ వచనంలో మరి ఐగుప్తులోనికి దేవుడు కూడా వీటితో పాటు పోబోతున్నాడా? 4వ వచనం, నేను ఐగుప్తులు నీతో కూడా వచ్చేది. ఆదికాండం 46:4 యాకోబుతో పాటు దేవుడు కూడా ఐగుప్తునికి పోబోతున్నాడా? వెళ్తున్నాడు. నేను ఐగుప్తులకు నీతో కూడా వచ్చేదను అంటున్నాడు దేవుడు. అవును. అంతేకాదు, నేను నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతనికి ఎక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరి. అంటే ఆదికాండ ముగింపే ప్రకటన, ఆదికాండ ముగింపే నిర్గమకాండ ప్రారంభం అన్నవే దాన్ని చూస్తూ ఉన్నాం. అప్పుడు యాకోబు ఏం చేశాడు? తన పిల్లల్ని, తన కుమారుల భార్యల్ని, పిల్లల్ని కూడా ఎక్కించుకున్నాడు. 6వ వచనంలో యాకోబు ఏం చేశాడు? వారు అనగా యాకోబును, అతని యావత్తు సంతానమును, తన పశువులను, తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తులకు వచ్చిరి. మరి యాకోబుతో పాటు ఎవరెవరు ఉన్నారు? ఆశని తెచ్చాడు 6వ వచనంలో. 7వ వచనంలో ఎవరెవరు ఉన్నారు? అతడు తన కుమారులను, తన కుమారులను, తన కుమార్తెలను, తన కుమార్తెలను, తన యావత్ సంతానమును ఐగుప్తులకు తనతో కూడా తీసుకుని వచ్చాను. మరి ఎంతమందిని తీసుకొచ్చాడు? సుమారు 70 మంది. 27వ వచనం. యాకోబు తన కుమారుల్ని, తన కుమార్తెలను తీసుకొచ్చాడని చదువుతున్నాం. ఎంతమందిని తీసుకొచ్చాడు? 27వ వచనం. 70 మంది. 70 మంది. 27వ వచనము 70 మంది అని చెప్తాను. ఎంతమందిని తీసుకొచ్చాడు? ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. ఆదికాండం ముగింపే కదా ఇక్కడ. 27వ వచనం 70 మంది. 70 మంది ఐగుప్తునికి. ఆదికాండం 46:27 ఐగుప్తులో అతనికి తీసుకొచ్చాడు. యోసేపు కుమారులిద్దరు చదవాలా? చదవండి సార్. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు ఐగుప్తుడికి వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. 70 మంది అంటే 1-2 వచనాల్లో ఎంతమంది ఉన్నారు అదే కదా ఇక్కడ ఒక లెక్క. అవునండి. ఆ 70 మంది ఎవరు అంటే యాకోబు కుమారులు, కుమార్తెలు, కుమారుల కుమార్తెలు కూడా ఉన్నారనమాట. అంటే మొత్తం మీద ఈ లెక్కలు కడితే ఎలా కనబడుతుందంటే మొత్తం మీద వీళ్ళు మొత్తం కూడా యాకోబు సంతానమే. 70 మంది. మరి యాకోబు ఆ 70 మంది, మరి ఆ 70 మంది కూడా ఎక్కడి నుండే వచ్చారంటే యాకోబులో నుండే వచ్చారు. మరి నిర్గమకాండం 1వ అధ్యాయం 2వ వచనం మన పాఠంలో ఏం చదువుతున్నాం? దాను, నప్తాలి, గాదు, ఆషేరు,
వీరిలో ప్రతి వాడును తన తన కుటుంబంతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఎక్కడే ఉన్నాడంటే ఐగుప్తులోనే ఉన్నాడు. సరే, ఈ 70 మంది ఉత్పత్తి విధానం ఎలా ఉందంటే, ఒక యాకోబుకు పుట్టిన కుమారుల ద్వారా వచ్చినటువంటి సంతానమే ఇది. యాకోబుకి ఎంతమంది కుమారులు అంటే 12 అంటున్నాం. 70 మంది. ఇప్పుడు ఇదే ఆదికాండం 35 23 నుండి 26లో ఇప్పుడు వర్ష క్రమంలో రాస్తాం. లేయాకి ఎంతమంది, లేయా కుమారుల పేర్లు రాస్తాం. రాహేలుకి ఎంతమంది, రాహేలు కుమారుల పేర్లు రాస్తాం. అట్లా రాహేలు దాసిని బిల్హాకి ఎంతమంది, ఆ కుమారుల పేర్లు రాస్తాం. ఇప్పుడు రాస్తాం. తర్వాత రెండో పార్ట్లో వచ్చి రూబేనుకి ఎంతమంది ఉన్నారనేది లెక్కలు కడతాం. తర్వాత అక్కడ తీరిద్ది అనమాట మన సమస్య. 70 మంది అనేది అక్కడ లెక్క చూపిస్తాం. ఆదికాండం 35 23 నుండి 26 రాసుకోండి. ఆదికాండం 35 23 నుండి 26లో ఎంతమంది యాకోబు కుమారులు చదవమంటారు సార్? చదవండి. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రుబేను, సిమ్యోను, లేవియు, యూదా, ఇస్సాకారు, జెబూలూను వీరు లేయా కుమారులు. అంటే లేయా కుమారులు ఎంతమంది? చాలు బ్రదరు. అంటే లేయాకి ఎంతమంది ఉన్నారంటే 6 ఉన్నారు సార్. లేయా జ్యేష్ఠ కుమారుడు రూబేను, రెండో వాడు సిమ్యోను, మూడో వాడు లేవి, నాలుగో వాడు యూదా, 5వది ఇస్సాకారు, 6వది జెబులు. ఈ 6 సంతానం కూడా లేయా సంతానం. తర్వాత రాహేలు ఉంది, రెండో భార్య. యోసేపు, బెన్యామీను, రాహేలు దాసి అయిన. చాలు. ఇప్పుడు మొదట్లో లేయాని గురించి చూసాం, 6 కుమారుల పేర్లు చూసాం. ఇప్పుడు 24వ వచనంలో రాహేల్కి 2 కుమారులు ఉన్నారు. ఒకడేమో యోసేపు, రెండో వాడు బెన్యామీను. అవునండి. 25వ వచనంలో రాహేలు దాసి అయిన బిల్హా ఉంది. ఆ బిల్హాకి 2 కుమారులు ఉన్నారు, దాను, నఫ్తాలి. 26వ వచనంలో లేయా ఉంది. లేయా దాసి అయిన జిల్పా ఉంది. ఆ జిల్పా కుమారులు 2, గాదు, ఆసేరు. అంటే వీళ్ళందరూ కూడా యాకోబుకి ఎక్కడ పుట్టారో 26వ వచనంలో చెప్తున్నాడు. వీళ్ళందరూ కూడా ఎక్కడ పుట్టారంట? పద్దనరామంలో యాకోబుకు పుట్టిన కుమారులు. అబ్రహామును, ఇస్సాకును మెమరోలో కిర్యాతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చును. అదే హెబ్రోను. అంటే పద్దనరాములో యాకోబుకు పుట్టిన కుమారులు ఈ 12 మంది పద్దనరాములోనే పుట్టారు. మరి పద్దనరాము ఏంటి? ఎక్కడ అంటే అబ్రహాం వచ్చినటువంటి ప్రాంతం ఆరాను, తర్వాత ఇప్పుడు చదివే ఆ పేరు పద్దనరాము. మరి ఇవన్నీ కూడా అబ్రహాం, యాకోబు, ఏశాకు తిరిగిన ప్రాంతం. అక్కడే యాకోబు 12 మంది కుమారులకు అన్నాడు. సరే, ఆదికాండం 46 6 నుండి 27లో ఇప్పుడు వివరంగా రాస్తాం. ఆ 70 మంది పేర్లు లెక్కిస్తాం. జాగ్రత్తగా రాయండి. ఆదికాండం 46 6 నుండి 27. ఆదికాండం 46వ అధ్యాయం 6 నుండి 27లో ఆ 70 మంది ఎలా వచ్చారనేది రాయబోతున్నాం.
తమ భార్యలను ఎక్కించారు. వారు అనగా యాకోబు అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కానానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునికి వచ్చిరి. అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తుకు తనతో కూడా తీసుకుని వచ్చును. యాకోబును అతని కుమారులను ఐగుప్తునికి వచ్చింది. ఇశ్రాయేలు కుమారుడు పేర్లు ఇవే. చాలు. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రుబేను. సరే, ఇప్పుడు సార్ ఇప్పుడు దాకా చదివినటువంటి లేయా కుమారులు 6 చూసాం సార్. ఆ 6 కుమారులు మనవలను చూడబోతున్నాం. అవునండి. ఇప్పుడు ఈ రూబేన్ అనేది యాకోబు కుమారుడు. అవునండి. కానీ ఈ యాకోబు మనవుడు ఎవరవుతాడు? రూబేన్ కొడుకే కదా. కానీ ఇక్కడ మనం యాకోబుని యాకోబుని ఒక ప్రమాణంగా తీసుకోం మనం. ఇక్కడ వీళ్ళు ఎవరు కుమారులు అంటే లేయా, రాహేలు, లేయా దాసి, రాహేల్ దాసి లెక్కలో తీసుకోబోతున్నాం. ఇప్పుడు లేయా కుమారులు ఎంతమంది అంటే 33 మంది ఉన్నారు. లేయా సంతానం ఎంతమంది అంటే కుమారులు మనవులు కలుపుకుంటే కుమారులు ఒక 6. మిగిలినటువంటి వారు మనవులు మనవరాళ్ళు వీళ్ళు ఉన్నారు. అప్పుడు 9వ వచనంలో రూబేను కుమారులు ఎవరు? 9వ వచనం. ఇవే యాకోబు జ్యేష్ఠ కుమారుడు రుబేను. రుబేను కుమారుడు ఆనోకు, యెష్రోను, కర్మి. సిమియోను కుమారుడైన సిమియోను కుమారులు తిరిగి వేరు. ఇక్కడ లేయాకు ఫస్ట్ లోనే రాసాం. లేయాకు 6 కుమారులు అని. రూబేను, సిమియోను, లేవి, యోదా అని రాశాం. ఇప్పుడు రూబేనుకు వచ్చి 4 కుమారులు. 4 కుమారులా? 4 కుమారులు అని అనోకు, పల్లు, హెబ్రోను, కర్మి 4 అండి. 4 ప్లస్ రూబేను ఒకడు. రూబేను వంశంలో 5 ఉన్నారు. అంటే ఇప్పుడు లేయా కుమారుల సంఖ్య ఎంత రాయాలంటే మనం 33 మంది అని రాసుకోండి. అక్కడ లేయా కుమారుల సంఖ్య 33 మంది. 70 మంది లెక్క కోసం చెప్తున్నా. తర్వాత 10వ వచనంలో సిమియోను కుమారులు చెప్తున్నాడు. సిమియోనికి ఎంతమంది కుమారులు? యెమూయేలు, యామీను, ఓహాదు, యాకీను, సోహారు, కనానీరాలి కుమారుడైన సావూలు. అంటే సిమియోనికి ఎంతమంది? 6 కాదు, కుమారులు. లేదు, సిమియోను కుమారులు యెమూయేలు 1, యామీను, ఓహాదు, యాకీను, సోహారు, కనానీరాలి కుమారుడైన సావూలు. 6 మెంబర్స్. తర్వాత లేవి కుమారులు 11వ వచనంలో లేవి కుమారులు 3: గెర్షోన్, కహాత్, మెరారి. తర్వాత యూదా 12వ వచనంలో. మరి యూదా కుమారులు ఈ ఏరు, ఓనాను, శాల, పెరేసు, జెరుహు. అంటే వీళ్ళు కొంతమంది చచ్చిపోయారు కనాను దేశంలోని. అంటే ఎందుకంటే వారు చేసిన పాపం బట్టి దేవుడు వాళ్ళని చంపేశాడు, ఏరును గాని ఓనాను గాని. కానీ అక్కడ మిగిలింది ఎవడంటే పెరేసు మాత్రం మిగులుతాడు. ఆ పెరేసు కుమారులు ఎవరంటే యెస్రోను, ఆమూలు. యూదా వంశంలో 2. తర్వాత ఇస్సాకారు వంశంలో తోల, పువ్వ, యోబు, సిమ్రోన్ వీళ్ళు 4. జెబులోను కుమారులు ఎంతమంది అంటే ఫెరీదు, ఏలోను, మహాలేరు.
వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతనికి కుమార్తె అయిన దీనాను కనెను. అతని కుమారులను అందరును 33 మంది. అంటే లేయాకు టోటల్ గా ఎంతమంది ఉన్నారు? 15వ వచనంలో పిల్లలు నలుగురు కాదు, కుమారులు కూడా లెక్కిస్తున్నాడు అక్కడ. 15వ వచనం ఏమంటున్నాడు? 15 అతని కుమారుడు 15వ వచనం. 16 వీరు లేయా కుమారులు. 15 ఆమె ఉమ్. 14 రాములు యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను. అతని కుమార్తెలను అందరూ 33. అంటే 33 ఎవరికి? లేయాకి. అవునండి. లేయా కుమార్తెల రాసి 33 వేసుకోండి. రాశారా? ఒక్కసారి సార్. అంటే రేపు ఎవరైనా మిమ్మల్ని అడిగితే 70 మంది వచ్చారు కదా వాళ్ళ పేర్లు ఏంటంటే ఇదే లెక్క. మిగిలిన లెక్కలకు దాఖలాలు కనపడటం లేదు. కొంతమంది ఏమంటారంటే చిన్నపిల్లకాయలను వదిలేసాడు, కోడల్ని వదిలేసినాడు, ఇక్కడ కోడల్ని ఎక్కించారని అంటారు. అదేమో నాకైతే అది తెలియదు. తెలిసిన మేరకు పోతాం. అంటే లేయాకి ఎంతమంది అంటే 33 మంది సంతానం. అంటే అది అక్షరార్థంగా లేయాకే కాదు, లేయా కుమారులకు పుట్టినటువంటి వారు అనమాట. లేయా కుమారులు, మనవుళ్ళు, మనవరాళ్ళు, సంతానం, ఆ సంతానం, వాళ్ళ సంతానం. అప్పుడు తర్వాత ఇప్పుడు లేయాకి ఇచ్చిన జిల్పా కుమారులు చూస్తాం 16వ వచనంలో. గాదు కుమారులైన షిప్యోను, అగ్గి, షూని, ఎస్బోను, ఏలి, ఆరోది, అరేలి, ఆషేరు. అంటే గాదుకి అంటే లేయాకి 2 కొడుకులు కదా దిల్పాకి. గాదు ఆషేరు కదా దిల్పా కుమారులు. అప్పుడు గాదు కుమారులు వీళ్ళు. ఆషేరు కుమారులు 17వ వచనంలో ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బిరియా, వారి సహోదరైన శరహు, బిరియా కుమారులైన ఏబేరు, మల్కీయేలు. ఇప్పుడు ఈవికి ఎంతమంది మొత్తం? 14 మంది. 18వ వచనంలో 14 మంది. జిల్ప సంతానం ఎంతమంది? 14. 18వ వచనంలో చూడండి. 16 మంది. 14 16 అంటేనండి 16 మందిని. అంటే లేయాకు 33 మంది. యాకోబు 33 ఒకటి, 36 ఒకటి, 33 ఒకటి, 16 ఒకటి, 49. లేయాకు వచ్చి 33, లేయా దాసి అయినటువంటి జిల్పాకు వచ్చి 16 మంది, మొత్తం 49. ఇప్పుడు రాహేలుకి ఎంతమంది? 19లో చెప్తున్నాడు 14 మంది. అంటే 19లో చెప్పలేదు కానీ 22లో చెప్తున్నాడు. 22లో యాకోబునికి రాహేలు కనిన కుమారులకు వీరందరూ 14 మంది. మరి 14 మంది ఎలా వచ్చారంటే యోసేపు, బెన్యామీను ద్వారా వచ్చారనమాట. ఇప్పుడు రాహేలుకి మొదటి కుమారుడు యోసేపు. మరి 20వ వచనంలో యోసేపు ఎవరెవరిని కన్నాడు? మనష్షే, ఎఫ్రాయిములు పుట్టారు. వారి ఐగుప్తు దేశమందు తర్వాత బెన్యామీను కుమారులు ఎవరు? 21లో బెల, బేకేరు, అష్బేలు, గెరా, నయమ, ఏహి, రోసు, ముప్పి, ఉప్పి, ఆరుతు. అంటే 21లో టోటల్ గా రాహేలు 14 మందికి రాహేలు సంతానం. ఒక 33, ఒక 16, ఒక 14 అయిందా? సరిపోయింది. ఇప్పుడు రాహేలుకి ఇచ్చిన బిల్హా దాసి కుమారులు 7.
బిల్హా కుమారులు ఎవరంటే దాను, నప్తాలి. ఈ బిల్హా కుమారులు 7 ఉన్నారు. దాను కుమారుడు ఊషీము, నప్తాలి కుమారులైన ఎషియేలు, గూని, ఏసెరు, షెల్లేము. అయ్యా యాకోబు కుమారులతోనే కలిపి లెక్కలు చెప్తున్నా అవునవును. బ్రదర్స్. ఓకే ఓకే. సార్ ఇప్పుడు బిల్హాకి 7 అని చూశాం కదా. 2 కుమారులు ఉన్నారు, 5 మనవుళ్ళు ఉన్నారు. 23వ వచనంలో దాను ఒకడు, దాను కుమారులు ఒకడున్నాడు. దాను ఒకడు, దాను కుమారుడు ఒకడు, 2 అయ్యారా 23లో. తర్వాత 24లో నప్తాలి ఒకడు, నప్తాలి కుమారులు ఎంతమంది ఉన్నారు? ఉన్నారు. ఏసేరు, అంటే నప్తాలి ఒకడు, అతని కుమారులు ఒక 4, 5. దాను కుమారుడు ఒకడు 7 అయ్యారు. ఇప్పుడు లెక్కలు కట్టండి, ఎంతమంది ఉన్నారు ఇప్పుడు రాసిన దాన్ని? మొత్తం 70. ల్యాయా కుమారులు మనవులు వచ్చి 33 మంది. 33. ల్యాయా దాసి అనే జిల్పా కుమారులు మనవులు వచ్చి 16 మంది. 16 మంది. రాహేలు కుమారులు మనవులు వచ్చి 14 మంది. ఓకే రాహేలుకి ఇచ్చిన బిల్హా కుమారులు 7 మంది. ఓకే. మొత్తం 70. 70 మంది అయ్యారా? 70 మంది అయ్యారు. అంటే వరుసగా రాసుకోండి. ల్యాయా, రాహేలు, బిల్హా 70 సార్. 70. 70 మంది. ఇప్పుడు దాకా అర్థమైందా? ఇప్పుడు దాకా సార్ అంటే దీనిని ఏదేదో అంటారు, అది ఆ లెక్కలని ఈ లెక్కలని. అంటే మనం 2వ వచనంలో చూసాం, నిర్గమకాండం 1-2 చూసాం. తన కుటుంబంతో వచ్చాడు. యాకోబు గర్భంలో పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికే యోసేపు ఐగుప్తులోనే ఉన్నాడు. అవును. అంటే ఆ 70 మంది లెక్కలోకి వచ్చారా? వచ్చారు. నోట్లో లేను. కానీ చాలా మంది ఒకవేళ మనకు అది అర్థం కాకపోవచ్చు, మనం గ్రహించలేకపోతున్నామేమో. కొన్ని సందర్భాల్లో 68 మంది అంటాడు, కొన్ని సందర్భాల్లో 70 మంది అంటాడు, కొన్ని సందర్భాల్లో 73 మంది అంటారు. అది మొత్తం మీద అది దేనిని చెప్తుందో నాకైతే తెలియడం లేదు. తెలిసిందని చెప్తే ఎవరైనా వాదనకు వస్తే దాన్ని వివరించగలిగే శక్తి మనకు ఉండాల. తెలియని దాని మీద మనం నోరు తెరిచి చిక్కుకోవడం కంటే తెలియని దాని కానీ విడిచిపెట్టడం మంచిది అనిపిస్తుంది. 70 మంది చెప్పి ఎందుకు దేవుని వాక్యంలో మనం పొరపడాలా లేక పొరపాటు చేయాలా? అంతే. ఇప్పుడు 2వ వచనంలో 70 మంది అన్నాడు. ఆ 70 మంది కావాల్సిన ఆధారాన్ని చూసాం, కరెక్ట్ గానే ఉంది. దీనిలో ఎవరైనా మనల్ని ఏదైనా కొరతలు కనిపెట్టగలరా? ఇలాంటి విషయాల్లో మనల్ని ఎవరు కరెక్ట్ గా చెప్పగలిగితే ఎవరు కూడా మనల్ని నిందిస్తారు, లేకపోతే కొరత కనుగొనడానికి ప్రయత్నించినా వాళ్ళు మన ఎదుట నిలవలేకపోవచ్చు. 6వ వచనానికి పోదాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు 6వ వచనం వచ్చేసరికి యోసేపు మరణించాడు. మరి 6వ వచనంలో యోసేపు మరణించాడా? యోసేపు ఆయన తాతనా యాకోబును అతని యావత్తను సంతానం తమ పశువులను తాము సంపాదన యావత్తను తీసుకొని అంటే 6వ వచనంలో యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయారు 6వ వచనంలో. ఓకే. అంటే ఎప్పుడు యోసేపు మరణించాడో మరి అప్పటికే ఇశ్రాయేలీ పరిస్థితి దారుణ స్థితికి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. అంటే యోసేపు ఉన్నప్పుడే వేరే పరో వచ్చాడు. యోసేపుని ఎరగని పరో వేరే పరో వచ్చాడా? వచ్చాడు. మరి వేరే పరో వచ్చినప్పుడు అప్పుడే ఇశ్రాయేలీలకి కఠినమైనటువంటి దాసత్వానికి మార్గాన్ని కనుగొన్నాడు ఆ వ్యక్తి, ఆ పరో.
సరే, ఇక్కడ యాకోబుకి యోసేపుకి మంచి విలువ రావడానికి గల కారణం ఏమిటి? ఐగుప్తు దేశంలో ఆయన ఉన్నత స్థితికి వెళ్ళడానికి గల కారణం ఏమిటి? దేవుడు. అతను కలిగి ఉన్న దేవుని జ్ఞానం. ఆ దేవుని జ్ఞానం ఎలా బయలుపరిచాడంటే, ఫరోకి ఒక కళ రావడం, ఆ కళ భావాన్ని చెప్పడం, అది అంత ఒక్కసారిగానే వెంటనే జరిగిపోయాయి. ఆ కళలో ఏం చెప్పాడంటే రాబోయే భయంకరమైనటువంటి కరువును గురించి చెప్పాడు. మరి యోసేపు చెప్పినట్లు ఆ దేశానికి కరువు వచ్చిందా? వచ్చింది. వచ్చినప్పుడు ఆ మాట విన్నటువంటి ఈ ఫరో ఏం చేశాడంటే, ఇతరులు ఉన్నటువంటి జ్ఞానానికి మెచ్చి అతన్ని ఆ దేశం మీద ఒక గొప్ప అధికారినిగా చేశాడు. మంచి ఒక గౌరవప్రదమైనటువంటి ఒక పదవినిచ్చి పరిపాలించే స్థాయికి వెళ్ళాడు. అంటే గొప్పగానే ఆయన హెచ్చించబడ్డాడు. అయినప్పటికీ చివరికి యోసేపు మరణించాడు. మరి అతని కుటుంబం అనుభవించిన హోదా కూడా ఏమైపోయింది? యోసేపుతో పాటే క్షీణించిపోయింది. అప్పటిదాకా చూడు ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు యోసేపు చనిపోయేసరికి వారి హోదా కూడా ఏమైందంటే క్షీణించిపోయింది. 7వ వచనానికి పోదాం. 7వ వచనం. ఐగుప్తులో ఇశ్రాయేల్ పిల్లలు వేగవంతంగా పెరుగుతున్నారంట. ఇవి పెరగడానికి కూడా కొన్ని దేవుడే కారణమని చెప్పబడుతుంది లేఖనాలు. అంటే కాలం పరిపూర్ణమైంది. ఇప్పుడు వీళ్ళు ఏం కాబోతున్నారు? ఐగుప్తు నుంచి బయలుదేరిపోతున్నారు. అంటే ఆదికాండం 47:27 చదువుదాం. ఆదికాండం 27 అండి. 47వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి గోషాను దేశంలో నివసించిరి. యాకోబు చివరి దినాలు కదా సార్ అవి? అవును. ఇశ్రాయేలు ఐగుప్తు దేశమందలి గోషాను ప్రదేశంలో నివసించిరి. వారు అక్కడ ఇశ్రాయేలు ఐగుప్తు దేశమందలి గోషాను ప్రదేశంలో నివసించిరి. అంటే అక్కడే వాళ్ళు వృద్ధి చెందారా? అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగులు విస్తరించిరే అని ఉంది అక్కడ. అవును. ఇంకా 28 చదవమంటారా? 28 చదువు. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇజ్రాయేలు చావలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్య నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకము, నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులో తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టమని అతనితో చెప్పాను. సరే, ఆయన ఇప్పుడు ఐగుప్తులో మరణించినా కూడా అతన్ని ఎక్కడ పాతి పెట్టాలని ప్రమాణం చేయించుకున్నాడంటే కనాను దేశంలోనే పాతి పెట్టమని కోరుకున్నాడు. మరి కనాను దేశంలో ఎవరెవరి సమాధులు ఉన్నాయి యాకోబుకు తెలిసి? అబ్రహాం సమాధి ఉందా? ఉంది. ఇసాకు సమాధి ఉంది. ఇసాకు సమాధి కూడా ఉంది. అంటే వాళ్ళ పితృల సమాధులన్నీ కూడా ఎక్కడే ఉన్నాయంటే కనాను దేశంలోనే ఉంది. సరే, దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానమును బట్టి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఆయన ఏమని ఆశీర్వదించాడు? ఆదికాండం 12:2 అబ్రహాముని దేవుడు ఏమని ఆశీర్వదించాడు? 12:2 నిన్ను గొప్ప జనాంగంగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు.
ఉమ్. ఆదికాండం 12:2 నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు. వాళ్ళు ఐగుప్తులోనికి పోయినప్పుడు ఎంత ఎంత గొప్ప జనాంగంగా ఉన్నారు. ఐగుప్తులోనికి పోయినప్పుడు 70 మంది ఏమైనా గొప్ప జనాంగమా? ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు గొప్ప జనాంగమా? కాదు, 70 మంది. కాదు కాదు 70 మంది. కాదు, వారు సంఖ్యలో కూడా తక్కువే. 70 మంది ఒక లెక్కే కాదు. చాలా తక్కువ. గిద్యోను ఒకటి 70 మందిని కన్నాడా? అయ్యా, ఎవరండి? గిద్యోనికి ఎంతమంది సంతానం? 70 మంది. 70 మంది సంతానం. అంటే ఒక్కడికి 70. అవునండి అవునండి. ఆ గిద్యోను ఒకటికే 70 మంది అంటే వీళ్ళు ఎంతమందిని కన్నా 70 మందే ఉన్నారు. సంఖ్యమైన బలమైనదా? లేదు. విస్తారమైన జనమా? బలమైన వారా? కాదు. కానీ దేవుడు ఆశీర్వదించాడు, నిబంధన చేశాడు. నేను నిన్ను గొప్ప జనాంగంగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అని 12:2. ఆదికాండం 13:16 ఏమన్నాడు? నీ సంతానాన్ని భూమి మీద నుండు రేణువలే విస్తరింపజేస్తానని అన్నాడు. ఆదికాండం 13:16. అంటే ఐగుప్తులో ఈ జనాంగం విస్తరించడానికి గల కారణం దేవుడు అబ్రహాంతో చేసినటువంటి నిబంధన లేక వాగ్దానమే కారణం. అర్థమవుతుందా? వాగ్దానం. అంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు విస్తరించడానికి గల కారణం దేవుడు అబ్రహాంతో చేసినటువంటి వాగ్దానం, ప్రమాణం, ప్రామిస్. మరి ఆ ప్రామిస్ ఎక్కడి నుండి చేస్తున్నాడంటే ఆదికాండం 12లో కూడా చెప్పాడు, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు. ఆదికాండం 13:16 భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేస్తానన్నాడు. అదే ఆదికాండం 15:5 మరి బయటకు తీసుకొచ్చి ఆకాశవాకి తేరి చూడు, నక్షత్రములు నువ్వు లెక్కించే చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానమును కూడా అలాగే చేస్తానని చెప్పాడు. ఆదికాండం 15:5. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. ఆదికాండం 17:4-6 మరి అబ్రహాం అనే పేరు అబ్రహాంగా ఎందుకు మార్చబడ్డాయి అంటే అనేక జనములకు తండ్రిగా నియమించాడు కాబట్టి నువ్వు ఇక మీద అబ్రహాం కాదు, నీ పేరు అబ్రహాం అనబడతాయని అప్పుడే పేరు మార్చాడు. ఆదికాండం 17:4-6. అబ్రహాం అంటే అనేకులకు తండ్రి కాడు, అబ్రహాము అంటేనే అనేకులకు తండ్రి. ఆ టైం అయింది కాబట్టి మనం ఈ ఒక పార్ట్ ముగిస్తాం 4 రెఫరెన్స్తో. ఆదికాండం 22:17. ఆదికాండం 22:17 కూడా అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములేను సముద్ర తీరమందలి ఇసుక వలేను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. ఇది ఈశాక కాదు, అబ్రహాంతో ఏ వాగ్దానం చేశాడు ఈశాకుతో అదే వాగ్దానం చేశాడు. ఈశాకుతో ఏ వాగ్దానం ఏ ప్రమాణం చేశాడో అదే ప్రమాణాన్ని యాకోబుతో చేశాడు. ఆదికాండం 26:4 అబ్రహాంతో ఏ ప్రమాణం చేశాడు, ఈశాకుతో ఏ ప్రమాణం చేశాడు అదే ప్రమాణమును ఎవరితో కూడా చేస్తున్నాడు, యాకోబుతో కూడా చేస్తూ ఉన్నాడు. ఎలాగా 26:4 నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడు అది కాదు 24:4 అంటున్నారు. 22:17 చదివారా? 22:17 కదా. 22:17 చదివేసాం. ఇప్పుడు 26:4
26. 26:4 ఏలైనగా నీకును నీ సంతానముకును ఈ దేశములన్నీ ఎత్తి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానముకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్తము జనులు ఆశీర్వదించబడుదురు. చాలు. అంటే 26:4 కూడా అబ్రహాముతో ఆయన చేసిన ప్రమాణం ఏంటంటే నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రములే చేస్తారన్నారు. విశాఖతో చేస్తాడు సార్. మరి ఇప్పుడు అది నెరవేర్చబడుతుందా నిర్గమకాండంలో? ఇక్కడ 26. మరి అక్కడ ఇశ్రాయేల్ విస్తరించారు ఐగుప్తులో. ఆనంద్ బ్రదర్ 26 విశాఖతో మాట్లాడు. అక్కడ ఫరో భయపడుతున్నాడు, వీళ్ళు విస్తరిస్తే ఒకవేళ మన మీద తిరుగుబాటు చేస్తారేమో అని భయపడ్డారు. ఆదికాండం 47:27 మరి ఐగుప్తు దేశంలో వీళ్ళు ఎక్కడున్నారు ఇశ్రాయేలీలంటే గోషాను ప్రదేశంలో ఉన్నారు. మరి ఆ గోషాను ప్రదేశంలోనే ఆస్తిని సంపాదించుకున్నారు, సంతానాన్ని అభివృద్ధి చేసుకున్నారు. వ్యాపారం చేశారు. ఆదికాండం 47:27. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం మంది గోషేను ప్రదేశములో నివసించరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగులు విస్తరించిరి. ద్వితీయోపదేశకాండం 26:5. 26:5 ద్వితీయోపదేశకాండం. నీవు నా తండ్రి నశించుతున్న అరామీయ దేశస్థుడు, అతడు ఐగుప్తునికి వెళ్ళెను, కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయను. అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలా. ద్వితీయోపదేశకాండం 26:5 నా తండ్రి అరామీయ దేశస్థుడు ఐగుప్తుకు వెళ్ళాడు, కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసిగా ఉన్నాడు, బలమైన జనంగా అయ్యాడు. అంటే ఆ తండ్రి ఎవరు? అక్కడ ఎవరిని గురించి మాట్లాడబడుతుంది? ఈ అరామీయ దేశస్థుడు అంటే పుట్టినోట్లు ఏముంది మన బైబుల్? సిరియానా? ద్వితీయోపదేశకాండం 26:5 అరామీయ దేశస్థుడని ఉంది కదా, అక్కడ పుట్టినోట్లు ఏముంది? సిరియా లేదా? సిరియా ఉంది. 5వ వచనం అండి. 26:5 ద్వితీయోపదేశకాండం. 25 సహోదరులు కూడి నివసించుచుండగా అది కాదు. ద్వితీయోపదేశకాండం 26:5 నా తండ్రి నశిస్తున్న అరామీయ దేశస్థుడు. సార్ చదువుతాను. తండ్రి నశించుచున్న అరామీయ దేశస్థుడు అతడు ఐగుప్తుకు వెళ్ళెను. కొద్ది మందితో అక్కడికి పోయి గొప్పదియు బలమైనది విస్తారమైనది జనమాయను. చాలు. ఇక్కడ అరామీయ దేశస్థుడు అన్న దగ్గర పుట్టినోట్ లేదా? కింద సిరియా అని ఉందా? ఉంది. సిరియా లేదు. చూడండి, కింద చూసి కనిపిస్తుంది, బాగా కింద చూడండి. పుట్నోట్ లో ఉంది సార్, ఉందండి. సిరియా ఉంది. ఉందండి. అంటే అరామీయ దేశస్థుడు అంటే సిరియా. ఈ యాకోబు సిరియా దేశస్థుడా? అవును. మరి అబ్రహాం బంధువు ఎక్కడున్నారో తెలుసా? బంధువులు కలదీయ. ఆదికాండం 24:4 మరి ఈశాకి భార్యని తీసుకురావడానికి అబ్రహాం ఎక్కడికి పంపాడు? వాళ్ళ దాసుల్ని సిరియాకు పోతాడు. స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఈశాకులకు భార్యని తీసుకురమ్మని పంపాడు. అవును. మరి అక్కడ 25:20 మరలా కూడా రేపు చదువుతాం, ఒకసారి టీవీకి చెప్తా. ఈశాకు 25:20 ఈశాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతీయేలు కుమార్తె అయిన
సిరియా వాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకున్నారు. సార్ అంటే యాకోబు కూడా ఎక్కడి వాడే అంటే సిరియా వాడేనా? అవునవును టైం అయిపోతుంది కొద్దిగా రేపటికి బెత్తియేలు గాని లాబాను గాని యాకోబు గాని వారి స్వదేశం అది. అవును అంటే యాకోబు స్వదేశం ఏది? సిరియా. సిరియా. 24:4 మరలా ఒకసారి చూడండి. అబ్రహాం ఏం చెప్పాడు? నా స్వదేశమందున్న నా బంధువుల ఎద్దుకు వెళ్ళి ఈశాకుకి భార్యను తీసుకురమ్మన్నాడా? 24:4లో. అవునవును మరి ఆదికాండం 24:4. బ్రదర్ నా స్వదేశం రేపటికి నా వెళ్దాం. బంధువుల యొద్దకు వెళ్ళి సిరియాకి. ఇస్సాకు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించింది నన్ను. సరే, ఇప్పుడు 24:4లో నా స్వదేశమందున్న నా బంధువుల దగ్గరికి వెళ్ళి ఈశాకుకి ఒక భార్య పెళ్లి కుమార్తె తెమ్మన్నాడు కదా. నా అంటే అబ్రహాం స్వదేశం ఎక్కడ? సిరియానా? సిరియా సిరియా కల్దియా. అవునండి. అప్పుడు ఈశాకుకి భార్యను తీసుకొచ్చింది ఎక్కడి నుండి తీసుకొచ్చాడు దాసుడు? సిరియా నుండి. సిరియా నుంచే. సిరియా నుండే. సిరియా వాడైన బెతేలు కుమార్తెను సిరియా వాడైన లాబాను సహోదరునైన రిబ్కాను తీసుకొచ్చాడు. రిబ్కా. ఆదికాండం 25:20లో. అవును సార్. ఆదికాండం 25:20లో రిబ్కాది ఏ ప్రాంతం? సిరియా. సిరియా సిరియా. మరి అబ్రహాంది ఏ ప్రాంతం? సిరియా. అది ఆయన స్వదేశం, వాళ్ళు బంధువులు ఉన్న దేశం. సిరియానికి ఇచ్చాడు సార్ ఇందులో ఆ 25:20లో సిరియానికి ఊరికి ఇచ్చాడు. అవును. ఇస్సాకు పద్మరాంలో నివసించుతూ సిరియా వాడైన బెతేలు కుమార్తె అయిన రిబ్కాని పెళ్లి చేసుకున్నాడు. లాబాను సహోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాల వాడు. అంటే ఈశాకుతో బంధుత్వం పెరిగినట్టుంది లాబాను దగ్గర నుండి. మరి యాకోబు కూడా అక్కడికి కదా పారిపోతాడు. అవునండి. అప్పుడు ద్వితీయోపదేశకాండం 26:5లో చూసా, నా తండ్రి నశించుతున్న అరామీయ దేశస్థుడు. సార్ రేపటికి ఏమైనా ఉంటుందా? ఈరోజు కంటిన్యూ అయిపోద్ది. అంటే 26:5లో నా తండ్రి నశించున్న అరామీయ దేశస్థుడంటే సిరియా దేశస్థుడని. అబ్రహాం గాని యాకోబు ఈశాకు యాకోబు కూడా